భాజపా సీనియర్ నాయకులు, అలాగే అటు పక్కన దిలీప్ కుమార్ గారి పక్కన దరువు ఎల్లన్న గారు, తెలంగాణ ఉద్యమకారులు, ఓయూ జాక్ నాయకులు. ఇప్పుడు స్వామి గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం పోరాటాల ద్వారా స్వాధించుకొని 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ రేపు 2వ తారీఖు నాడు తెలంగాణ సాధించిన సందర్భంగా ఘనంగా ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరిపినట్టుగానే ఈ సంవత్సరం జరుపుకుంటా ఉంది. మేము కోరేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర అసూలు బాపినటువంటి అమరవీరులకు, వారి కుటుంబాలకు, కార్మిక, కర్షక, విద్యార్థి లోకాలకు ఎంతమంది అయితే తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినరో ఆ ఉద్యమకారులందరినీ కూడా మర్చిపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ, ఆనాడు ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు పోరాటం చేసి ప్రాణాలు అర్పించినటువంటి జర్నలిస్టులు, పోరాటం చేసినటువంటి మిత్రులు, వాళ్ళందరూ కూడా లేకుండా తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాటం చేసినటువంటి పోరాట యోధులు ఎవరు లేకుండా ఉత్సవాలను జరుపుకుంటా ఉంది. అధికార పార్టీ అవమానాలకు గురి చేయటం, రకరకాల కారణాలతోటి ఉద్యమకారులందరూ కూడా దాదాపు ఒక 60-70 మంది ఉద్యమకారులు, అతి ముఖ్యమైనటువంటి వాళ్ళు, 1000 మంది ఉద్యమకారులు ఉన్నారు, కానీ 60-70 మంది ఉద్యమకారులు ఆ పార్టీని వదిలి బయటికి వచ్చి భారతీయ జనతా పార్టీ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుస్తుంది, ఈ అధికార పార్టీకి తగినటువంటి గుణపాఠం చెప్పాలి అన్న ఉద్దేశంతో బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినటువంటి ఉద్యమకారులందరూ కూడా ఈ ఉత్సవాలు, తెలంగాణ పోరాటం మనం చేశాం, మిలియన్ మార్చ్ మనం చేశాం, కేసులు మన మీద అయినాయి, హత్యా ప్రయత్నం మన మీద అయ్యింది, ఈ ఉత్సవాల్లో కష్టపడినటువంటి మనల్ని వదిలిపెట్టి ఎవరో ఉత్సవాలు చేసుకుంటుంటే మనం సైలెంట్గా ఉండడం బాగోదని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఒకటిగా ఉండి ఈ ఉద్యమాలను, రేపొద్దున జయంతి ఉత్సవాలను జరపాలి. ఆనాడేం జరిగింది, ఈనాడేం జరుగుతుంది, ఉద్యమకారులను కూర్చొని మాట్లాడుకోవాలని ఒక నిర్ణయానికి రావటం వలన దానికి ఈరోజు పెద్ద దిక్కుగా మా అన్న దిలీప్ కుమార్ గారిని, అదేవిధంగా వారు ఉద్యమకాలం నుంచి పెద్దల కేసీఆర్ దగ్గర పనిచేసినటువంటి అనుభవం ఉంది, ఉద్యమం డైరెక్ట్గా చేసినటువంటి అనుభవం ఉంది. అదేవిధంగా జిట్టా బాలకృష్ణారెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ఒక యూత్ఫుల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి వారు పోరాటం చేసిన అనుభవం ఉంది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి రోజుల్లో పోలీసులు బాష్పవాయువులు ఇచ్చి తరిమి కొడుతున్నటువంటి సందర్భంలో అక్కడ జర్నలిస్టు స్కూటర్ను లేడీస్ హాస్టల్ పక్కన తగలబెట్టిన సందర్భంలో కూడా దరువు ఎల్లన్న అక్కడనే ప్రత్యక్ష సాక్షిగా ఉండి బయటకు వచ్చినటువంటి ఒక కళాకారుడు, ఉద్యమకారుడు దరువు ఎల్లన్న గారు భారతీయ జనతా పార్టీ సారథ్యంలో రేపు 2వ తారీఖు నాడు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు బండ్లగూడ జే కన్వెన్షన్ దగ్గర ఒక సమావేశం, ఉద్యమకారులు అందరూ కూడా రావాలని చెప్పి మేమందరూ విజ్ఞప్తి చేశాం. చాలామంది ఉద్యమకారులు ఉన్నారు, మేము కొంతమందిని మర్చిపోవచ్చు, మమ్మల్ని క్షమించాలి ఉద్యమకారులు. దయచేసి ఇది ఒక పార్టీ పిలుపుగా భావించకుండా దయచేసి ఉద్యమకారులందరం కూడా ఒక దగ్గరికి వస్తాం, ఆ రోజు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, కలిసి మాట్లాడుకుందామని చెప్పి ఉద్యమకారులను మేము ప్రత్యేకించి పిలుస్తూ ఉన్నాం. కొన్ని విషయాలు జ్ఞాపకం వస్తే చాలా బాధగా ఉంటుంది. అనుకోకుండా ఈరోజు ఆ మిత్రులు వేరే పార్టీలో ఉన్నారు,
అయినప్పటికీ కూడా ఉద్యమకారులుగా మా మిత్రులను అందరినీ కూడా ఆ సమావేశానికి రావాల్సిందిగా మేము ఆహ్వానిస్తూ, జర్నలిస్ట్ మిత్రులు కూడా ఆ రోజు మాతో మమేకమై మా దెబ్బలు పడకన్నా ముందు జర్నలిస్ట్ మిత్రులకు, ఫోటోగ్రాఫర్లకు అనేక దెబ్బలు పడ్డాయి, అనేక బాధలు అనిపించినటువంటి వారు ఉన్నారు. కాబట్టి అందరినీ కూడా ఆ సమావేశానికి రమ్మని నేను విజ్ఞప్తి చేస్తూ, మిమ్మల్ని ఈ సమావేశం ఇంకా 2 మొక్కలు ఏమైనా ఉంటే అన్న దిలీప్ గారు, జిట్ట గారు మాట్లాడవలసిందిగా వారిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. పెద్దలు మాజీ శాసనమండలి చైర్మన్ అయినటువంటి స్వామి గౌడ్ గారు, జిట్టా బాలకృష్ణారెడ్డి గారు, దరు ఎల్లన్న గారు, కిషోర్ గారు, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇంతకుముందు స్వామి గౌడ్ గారు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది ఒక పెద్దది హిస్టారిక్ మూమెంట్. తర్వాత తెలంగాణ కళను మనం సాకారం చేసుకున్నాం. ఆ తెలంగాణ వచ్చిన తర్వాత ట్యాగ్ లైన్ ఏముండిందంటే నిధులు, నీళ్లు, నియామకాలు. అయితే ఈరోజు వారన్నట్టుగా ఉద్యమకారులు అయితే మర్చిపోయింది అధికార పార్టీ, అదొక పెద్ద డిబేటబుల్ సబ్జెక్ట్. ఎవరున్నారు అందులో అంటే తెలంగాణ వద్దన్నవాడు, ఉద్యమ ద్రోహులు, తెలంగాణ వ్యతిరేకులు ఈరోజు క్యాబినెట్లో రకరకాల కార్పొరేషన్ చైర్మన్లు, లేదా ఈడీ రైడ్స్లో, సిబిఐ రైడ్స్లో పట్టుకోబడ్డవాళ్ళు, కోట్లాది రూపాయల వాళ్ళేమో రాజ్యసభకు. ఈ రకంగా వికృతమైనటువంటి రాజకీయ ప్రక్రియ టీఆర్ఎస్ చేస్తోంది. సరే, అదొక ఆస్పెక్ట్. అది అసలు బేసిక్ దేనికోసం మనలాంటి వాళ్ళందరం ఉద్యమంలో వచ్చామంటే ఒక ట్యాగ్ లైన్ నిధులు, నీళ్లు, నియామకాలు. సో దాంట్లో ఏం జరిగింది, ఉద్యమకారులను అగౌరవపరచడం ఒక ఎత్తుగాగా, ఏ ఆకాంక్షల కోసమైతే ఈ అమరులంతా ఆత్మ బలిదానాలు చేసుకున్నారో ఆ ఆకాంక్షలు నెరవేరాయా అనేది కూడా ఒక ప్రశ్న. సో అందుకనే వారన్నట్టుగా మళ్ళా ఒకసారి ఉద్యమకారులందరం కూడా కూర్చొని ఏం చేసాం, ఏం జరిగింది, రేపు ఏం చేయాలి, ఇది మన తక్షణ కర్తవ్యంగా అన్ఫార్చునేట్లీ 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనపడుతుంది. అదే ట్యాగ్ లైన్ కనపడుతుంది. ఎందుకు కనపడుతుందంటే నిధుల విషయంలో నేను చెప్పాల్సిన అవసరం లేదు, రోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఆర్బీఐ నిన్న ఇవాళ కూడా 3,000 కోట్ల అప్పుకు కూడా రిజెక్షన్ ఇచ్చింది. ఎందుకు అంటే ఈయన రకరకాల కార్పొరేషన్లు పెట్టి అప్పులని తెస్తే అది ఒక కొత్త ప్రక్రియగా అనుకున్నాడు. ఒక 5 లక్షల కోట్లు తీసుకొచ్చిండు. ఇప్పుడు ఆర్బీఐ చెప్పింది అవన్నీ కూడా దీని కిందకే వస్తాయంటే ఇప్పుడు ఇంకో 2 ఏళ్ల దాకా రూపాయి అప్పు పుట్టిన పరిస్థితి. అట్లా తీసుకొస్తే ఈ రాష్ట్రం గత 70 ఏళ్లలో 70,000 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పు ఉంటే ఈరోజు జస్ట్ 8 ఇయర్స్ లోపల 4 lakh crores అప్పు తీసుకొచ్చాడు. సో నిధుల పరిస్థితి మన పిల్లలు మనవాళ్ళు కూడా అప్పులు కట్టుకోవాల్సిన పరిస్థితిలో రాష్ట్రం ఉంది. పోనీ ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్టివ్ అసెట్స్ మీద పెట్టి ఉండి మనందరికీ తెలంగాణకు లాభం జరుగుంటే బాగుండేది. అట్లా కాకుండా కేవలం కుటుంబం, కొందరు సభ్యులకు మాత్రమే దాని ఫలితాలు, కరప్షను, పూర్తిగా ప్రతి పథకంలో కరప్షను, ఏ 30-40% కంటే ఎక్కువ నిజంగా ఖర్చు కాదు, మిగిలినంతా కొందరు వ్యక్తుల కుటుంబాలకు వాళ్ళకి చెందుతుంది. బంగారు తెలంగాణ అక్కడే ఉంది కాబట్టి ఈరోజు నిధుల విషయంలో ఉన్నటువంటి వాస్తవం అది. నీళ్లు మనం చూసాం ఈ మధ్యకాలంలో, నేను మన పార్టీ వైస్ ప్రెసిడెంట్ విజయరామారావు కలిసి ఒక రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ల బృందం కలిసి మంత నుంచి కాళేశ్వరం దాకా పోయాం. పోతే అక్కడ ఏం జరిగిందంటే అందరు రైతులు వచ్చి కలిసారు. 10,300 ఎకరాలు 2 ఏళ్ల నుంచి మునుగుతుందట. ఈయన ఎప్పుడు ట్రయల్ రన్ చేస్తే అప్పుడు 10,000 ఎకరాలు మునుగుతుందట. కొత్త సంగతి దేవుడు. ఆ పోయేదేమో 300 ఎకరాలకు, మునిగేదేమో 10,000 ఎకరాలు. ఏంటిది అని మేము ఆశ్చర్యపోయాం. ఏంటి అంటే కరకట్టలు కట్టలేదట. అంటే రిటైనింగ్ వాల్స్ కడితే ఈ ఊళ్ళు మునగవు, పొలాలు మునగవు. కాబట్టి ఆయన నీళ్ళు తీసుకున్నప్పుడల్లా 300 ఎకరాలు బారుతున్నది, 10,000 ఎకరాలు మునుగుతున్నది. ఇప్పుడు 3 పంటలు పోయి వాళ్ళు 4 పంటలు పోయినాయి. పొత్తుకుంటారు. అసలు కాంపెన్సేషన్ ఇచ్చిన వాళ్ళు లేడు. ఏం చేయాలో మాకు అర్థం కాదు. నీళ్ళ పరిస్థితి అదే పదిలో అదే రూట్లో పోతూ మేము పాకాల లక్కురం చెరువులో కూడా పోయాం. అక్కడ పడావు పెట్టినాయి భూములన్నీ కూడా 1,000 ఎకరాలు. రైతులు అడిగాం ఏంటి పరిస్థితి అంటే వాళ్ళు అన్నారు, 2వ పంట మేము వేసుకుంటామని తుమ్ములని బంద్ పెట్టినట్టు. అంటే కాకతీయుల కాలం నుంచి ఉన్నటువంటి చెరువులకు కొత్త నీరు సంగతి దేవుడు ఎరుగు, ఉన్న నీరుకు తుమ్ము బంద్ చేశారు. అది పరిస్థితి తెలంగాణలో. అంటే నువ్వు పెట్టే పథకాలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తే కూడా అదనంగా ఉన్న నీరు పారకపోగా 10,000 ఉన్న ఎకరాలు మునగడం, తర్వాత రెండవది వేసుకోవడానికి వీలు లేకుండా రైతులను ఆపేయడం. ఎందుకంటే వరేసుకుంటే ఉరి కాబట్టి వీళ్ళు చెప్తే ఇనరు కాబట్టి తుమ్ములు బంద్ అట. సో అది పరిస్థితి. అంటే 40 లక్షల ఎకరాల్లో నీరు ఇవ్వకుండా పడావు పెట్టి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడం, ఇది మన నీటి పరిస్థితి. ఇక మిగిలింది నియామకాలు. మీకు తెలుసు, నేను ఆయనకు తిరిగి సార్ చెప్పినట్టుగా ఆయన ఇచ్చిన అద్భుతమైన స్పీచ్లకు అందరికంటే ఎక్కువ ముగ్ధుండే అయిపోయి వినేవాడిని. అదే పద్ధతిలో మేము కూడా బయటకు వచ్చి స్పీచ్లు ఇచ్చేవాళ్ళం. ఏంటంటే అధికారానికి వస్తే తెలంగాణ అంటూ ఏర్పడితే మొదటి సంవత్సరంలోనే 3 లక్షల ఉద్యోగాలు ఆంధ్రలో నిలగొడతాం, 3 లక్షల ఉద్యోగాలు వస్తాయి, ఆ గేట్ కార్డు నిలబడతాం, సొరకాయ చూపిస్తాం. ఎవడు ఆనపకాయ అంటే వాడు తెలంగాణోడు, ఎవడు సొరకాయ అంటే వాడు ఆంధ్రోడు. కాబట్టి తెలిసిపోతుంది సాయంత్రం కల్లా 3 లక్షల నాది కాదు వాడు కేసీఆర్ వాడు. ఇది 4 లక్షల ఉద్యోగాల సంగతి దేవుడరు.
1.32 ఆయనే చెప్పుకుంటున్నాడు. 1,32,000 ఉద్యోగాలు 8 ఏళ్లలో ఇచ్చిండట. అది మీకు తెలుసు ఎన్ని అందులో కాంట్రాక్ట్ ఉన్నాయో, తర్వాత అవుట్ సోర్సింగ్ ఉన్నాయో. అవి తీసేస్తే అసలు నిదానికి 50,000 ఉద్యోగాలలో ప్రభుత్వ ఉద్యోగాలు ఆయన ఇచ్చింది లేదు 8 ఏళ్లలో. ఇప్పుడు 50,000 ఉద్యోగాలకు ఇప్పుడు నోటిఫికేషన్ ఇగో కొన్ని వచ్చినాయి, రేపు వస్తాయి, మాపు వస్తాయి అంటాడు. అంటే మరి ఈ వేకెన్సీస్ ఏమైనాయి, నియామకాల విషయాలు అది. సో అసలు ట్యాగ్ లైన్ ఉద్యమానికి మూల కారణమైన నీళ్లు, నిధులు, నియామకాల పరిస్థితులు ఉంటే పెద్దలు చెప్పినట్టుగా ఆ ఉద్యమకారులు ఆయన మనం నిచ్చెనేసుకొని చూసినా కూడా క్యాబినెట్లో కనపడరు. ఎవడో వద్దన్నాడు, మన కాళ్ళు కొట్టినాడు. పాపం మేము ఎన్ని మీటింగ్లో పోయినామో దర్వేలను అక్కడ ఉస్మానియాలో పెట్టినప్పుడు వాళ్ళందరినీ గెదిమి లాఠీలతో కొట్టినాడు. ఈరోజు ఎమ్మెల్యే అవుతాడు, వాడు మంత్రి అవుతాడు. సో ఒక రకంగా బాధ అనిపిస్తుంది. ప్రజలకు కూడా మాకు బాధ్యత కూడా ఉంది మాకు. ఎందుకంటే ఆ రోజు మరి మనం చెప్పినాం కదా, తెలంగాణ వస్తే ఇదైతే మరి ఎవడో అడుగుతాడు కదా మనం పట్టుకొని అన్ని కథలు చెప్తే నువ్వు ఎక్కడు ఆయన ఎక్కడని. సో మాకేమనిపించిందంటే ఎట్లాగూ June 2 అనేది డెఫినెట్లీ హిస్టారిక్ డే. అది తెలంగాణ ఏర్పడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉద్యమం తర్వాత ఏర్పడినటువంటి రాష్ట్రం సాకారమైన కళ సాకారమైన రోజు కాబట్టి సెలబ్రేషన్స్ అవసరమే. అది అధికార పార్టీ చేసుకునే పద్ధతిలో చేసుకుంటే మా పద్ధతిలో మేము చేసుకుందాం అనుకుంటాం. అందరం కలిసి ఒకసారి పునరుచ్చారణ అంటారు కదా, ఏంటి అసలు ఏం జరిగింది, రేపు ఏం చేయాలి. నేను ఇట్లాంటి పార్టీ నేను 2009లో ఇఫ్ యూ రిమెంబర్ బయటకు వచ్చి చెప్పిన 2009లో చెప్పిన వీళ్ళు లంగా దొంగ అని. అప్పుడు ఎవడు ఇంగ్లే నా మాట, ఇక్కడ నా పొజిషన్ సరిపోలే. ఇప్పుడు అందరూ అదే మాట్లాడుతున్నారు, నేనే తక్కువ మాట్లాడుతున్నా. అందరు చెప్తున్నారు ఇప్పుడు లంగా దొంగ వీడని. 2009లో చెప్పాడు వీళ్ళు లంగా దొంగ అని. సో ఇప్పుడు అందరికీ అర్థమైంది లంగా దొంగ అని. కాబట్టి ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి రావడం అంటూ జరిగితే తెలంగాణ సర్వనాశనం అయిపోతుంది. మరొకసారి ఎవరికైతే శక్తి ఉందో, ఎవరి దగ్గర యుక్తి ఉందో అవన్నీ కూడా మళ్ళీ తెలంగాణ ఏ కళలతో ఏ ఆకాంక్షలతో అయితే తెలంగాణ కోసం పోరాడినామో వాటి గురించి ఒక కార్యాచరణ కూడా రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని మిత్రులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారి వారు ఆర్గనైజ్ చేస్తున్నారు. నిజానికి భారతీయ జనతాలోనే మొత్తం తెలంగాణ వాదులందరూ ఇది గతంలో పోరాటంలో ఉన్నటువంటి మీడియా మిత్రులు కానీ ఉద్యమకారులు కానీ ఎవరైతే అందరికీ ఆహ్వానం ఇస్తున్నాం ఆ రోజు ఒకసారి మాట్లాడుకుందాం అనేటువంటి ఒక దాని ఏమంటారు ఒక కమిట్మెంట్తో ఎందుకంటే మేమందరం త్యాగాలు చేసి ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళుగా అసలు తెలంగాణ ఆవిష్కరించబడాలని ఎప్పటికైనా మేము కోరుకుంటూ ఉంటాం. సో ఆ దృష్ట్యా ఏర్పాటు చేయబడే సమావేశం అది మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటుంది. ఈ వివరాలన్నీ కూడా మిత్రుడు జిట్టా బాలకృష్ణారెడ్డి గారిని చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి తెలంగాణ ఉద్యమ నాయకులు, శాసన మండలి మాజీ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు స్వామిగౌడ్ గారు, అలాగే మాజీ ఎమ్మెల్సీ ఉద్యమ నాయకులు పెద్దలు గౌరవనీయులు దిలీప్ కుమార్ గారు, సోదరుడు ఓయూజేసీ నాయకులు, ఉద్యమాన్ని విద్యార్థి లోకంలో ఉరువు తొలగించినటువంటి దర్వేలన్న గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సోదరుడు పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి రేపు 2వ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ కుమార్ గారి సూచన మేరకు నాగోల్ జే కన్వెన్షన్ సెంటర్లో మరి ఉద్యమకారులందరినీ అక్కడికి ఆహ్వానించి గత 8 ఏళ్లుగా మరి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినాయా, తెలంగాణ రాకముందు ఏం కోరుకున్నాం, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 8 ఏళ్లుగా నీళ్లు నిధులు నియామకాలని చెప్పి అధికారంలో వచ్చినటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా తెలంగాణను మోసం చేస్తుంది, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఎట్లా దోసుకుంటున్నారు, మరి మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఇలా భారతీయ జనతా పార్టీ ఉద్యమకారులందరినీ కూడా హక్కున చేర్చుకుంది. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన నాయకులంతా కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. మరి ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలంటే మరో పోరాటానికి మరి ఉద్యమకారులు, ఇక్కడ ఉన్న ఉద్యమకారులు భారతీయ జనతా పార్టీ కలిసి మరి పెద్ద ఎత్తున మరో పోరాటానికి సిద్ధం కావాలని చెప్పే ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేరడానికి ఉద్యమకారుల ఆకాంక్షల సాధన సభ అని చెప్పి ఆ రోజు 2వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు జే కన్వెన్షన్ సెంటర్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా నిర్వహిస్తున్నాం. దాంట్లో ఉద్యమకారులతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు, న్యూట్రల్గా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా ఆ సభకు ఆహ్వానించి మరి ఏ రకంగా మరో పోరాటానికి సిద్ధం కావాలి, ఏ రకంగా ఈ నియంతృత్వ పోకడలను ఎండగట్టాలి, రేపు టీఆర్ఎస్ ముక్తు తెలంగాణ మరి టీఆర్ఎస్ ముక్తు తెలంగాణ కావాలంటే ఏం చేయాలని చెప్పి ఒక కార్యాచరణను మరి 2వ తారీఖు నాడు మరి అధ్యక్షులు సంజయ్ కుమార్ గారి సూచన మేరకు భవిష్యత్ కార్యాచరణ కూడా మరి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం. తప్పకుండా తెలంగాణ ఉద్యమకారులను భారతీయ జనతా పార్టీ హక్కున చేర్చుకుంది. రేపు రాబోయే రోజుల్లో మొన్ననే మరి అమిత్ షా గారు సందర్శించినప్పుడు కూడా నీళ్లు నిధులు నియామకాలు
బీజేపీ ద్వారానే సాధ్యమైతే అని చెప్పినారు. మోడీ గారు వచ్చిన సందర్భంలో కూడా కుటుంబ పాలన అంతమొందించాలంటే కూడా భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని చెప్పి రుజువవుతుంది అని చెప్పినారు. తప్పకుండా మొన్న పాదయాత్ర ద్వారా కానీ లేకపోతే జనంలో కానీ ఇలా భాజపా వైపు అందరూ కూడా చూస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ దిశగా మరి ఆవిర్భావ దినోత్సవం రోజు కార్యాచరణ కూడా ఉద్యమకారులందరూ కూడా పాల్గొంటారు. ఆ ఉద్యమకారులు ఆ సభలోనే భవిష్యత్తు కార్యాచరణ కూడా మరి ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తాను. ఒక్క నిమిషం అన్నా, ఉద్యమకారులందరినీ రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు వచ్చిన తర్వాత జరిగినటువంటి అవమానాలు, ఆ రోజు మనం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒకటొకటిగా జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోతే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఉద్యమకారుల గురించి ఏం చేయాలి, ఏం చేస్తే ఆ రోజు జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోగలం, అందరినీ కలుపుకోగలం అనేది ఒక కార్యాచరణ, ఒక కమిటీ వేసుకోవాలనేది అందరిని ఉద్యమకారులను రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రధానంగా దీని ఉద్దేశం మీకు అందరికీ తెలుసు. జూ పార్క్లో ప్రమాదకరమైనటువంటి జంతువులకు, ఇప్పుడు అక్కడ మేము కూర్చుంటే టీవీలో కనబడుతుంది, ప్రమాదకరమైన జంతువులకు అక్కడ ఉన్నటువంటి ఒక బాయ్, యానిమల్ బాయ్, దానికి ఫుడ్ పెడుతున్నాడు. ఎంత ప్రమాదకరమైన జంతువు అది అంటే, ఒకసారి నోరు మూసింది అని అంటే వాని చేయి సగం పోతుంది. అంత ప్రమాదకరమైన జంతువులకు ఒక బాయ్ ఫుడ్ పెడుతున్నాడు. 5 సంవత్సరాలు దాని దగ్గర ఉంటే అది అతన్ని గుర్తుపట్టి నోరు తెరిచి ఆహారాన్ని తీసుకుంటుంది. మేము 20 సంవత్సరాలు పెద్ద ఆయన దగ్గర కేసీఆర్తో పనిచేసినాం, కానీ మేము దూరం ఉండంగానే పంజగొట్టిండు. ఇంత క్రూరమైనటువంటి మనస్తత్వం పెట్టుకొని ఉద్యమకారులందరినీ దూరం చేసి, ఏ క్రూరమైన మనస్తత్వంతో తెలంగాణ వద్దని అన్నారో, ఎవరైతే మమ్మల్ని తరిమి కొట్టారో వారే ఇదంతా ఈరోజు క్యాబినెట్ మంత్రులు. నేను వారికి ఒకటే మాట విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా, దయచేసి ఉద్యమకారులను కొట్టినోళ్ళు, తెలంగాణ వద్దన్నోళ్ళు ఎవరైతే మంత్రులు ఉన్నారో, ఈరోజు అమరులైనటువంటి బిడ్డలకు వాళ్ళ పాపం మీకు తగులుతుంది. వాళ్ళు ఎందుకు అమరులయ్యారు? ఆ రోజు యూనివర్సిటీలో యాదయ్య కానీ, కిష్టయ్య కానీ, మా శ్రీకాంతాచారి కానీ అమరులు కావడానికి కారణం ఏంటి? మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల వల్ల, మీరు ఇచ్చినటువంటి మీ ప్రవర్తన వల్ల, ఆ రోజు మీరున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి మీ పార్టీ ప్రవర్తన వల్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికి మీరు బాధ్యులు కాదా? ఒకవేళ మీరు కాదైతే ఆ రోజు మా ఆలోచన తప్పు అని చెప్పి ముక్కు నేలకు రాసి అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళాలి మీరు, కానీ ఎప్పుడు పడితే అప్పుడు అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళే అధికారం, హక్కు మీకు లేవని స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విషయాన్నే ఉద్యమకారులు అందరి ముందు మాట్లాడుకొని ఒక కార్యాచరణ పెడదామన్న భావనతో ఈ సమావేశాన్ని మీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల అనుమతితోటి వారి సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరందరూ తప్పకుండా సమావేశం రావాలి. మీతో పాటుగా గతంలో పనిచేసినటువంటి ఉద్యమకారులు కొన్ని మేము మర్చిపోయి ఉంటాం, కాలానుగుణంగా పరిస్థితుల ప్రభావం. కాబట్టి వారిని కూడా బయట ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మిత్రులు, మా అశ్వత్థామరెడ్డి లాంటి ఆర్టీసీ కార్మిక మిత్రులు, అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. వారందరూ కూడా మీరు ఆ సమావేశానికి వచ్చి మనలో మనం మాట్లాడుకుందాం అనేది, ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుందాం అనేది మా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక క్లియర్ కట్ రిజల్ట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. ఇది లోక్సభలో బిల్లు పాస్ అయిన తర్వాత 80% కూడా రాజ్యసభలో పాస్ కాదు. నేను కూడా ఉద్యమకారుడిగా ఉండి ఈ పార్టీలో లేకుండా సుష్మా స్వరాజ్ గారిని కలిసి ఆమె ఏమన్నదంటే, మేము ప్రామిస్ చేసినాము, అక్కడ యువత ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు, ఇది ఇక ముందు జరగడానికి వీల్లేదు. వీ హ్యావ్ టేకెన్ ఏ ఫర్మ్ డెసిషన్ టు గివ్ తెలంగాణ. మీరు ఒక పెద్దమ్మతోనే కాదు చిన్నమ్మతో కూడా తెలంగాణ వచ్చిందని చెప్పండి అన్నారు. ఎవరది? టాప్ లీడర్షిప్ అక్కడ బీజేపీలో ఆ రోజున ఎల్కే అద్వానీ కానీ, వెంకయ్యనాయుడు కానీ, సుష్మా స్వరాజ్ కానీ, వాళ్ళందరి సారథ్యంలో ఆ బిల్లు అక్కడ పాస్ అయింది. ఒకసారి స్పీకర్ బిల్లు పాస్ అయిందనక దిలీప్ కుమార్ కామెంటరీ కానీ మరొకటి కామెంటరీ కానీ నడవదు, అది ఇర్రిలవెంట్. అది అయితే ప్రైమ్ మినిస్టరే అన్నాడు కదా అని మీరంటే, ఆయన టెక్నికాలిటీస్ మాట్లాడాడు. ఈ టెక్నికాలిటీస్ ఆయనే కాదు చాలామంది మాట్లాడారు.
ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక 100 సార్లు ప్రెస్లో చెప్పింటాడు రాజమండ్రిలో. మీరు మీడియాలో కాబట్టి మీరు ఒక్కసారి వెనకకు పోయి చూస్తే అర్థమైంది. టెక్నికాలిటీస్ పాటించలేదు, తెలంగాణకు మేము వ్యతిరేకం కాదు. ఆ టెక్నికాలిటీస్ పాటించి సభని ఏ పద్ధతిలో నడపాలి ఆ విధంగా అంటే తర్వాలు క్లోజ్ చేసిండ్రు, లైవ్ తీసేసిండ్రు, స్విచ్ ఆఫ్ పెట్టిండ్రు, మమ్మల్ని బయటపడేసిండ్రు. ఇట్లాంటి వాటితో ఆయన ఏకంగా సుప్రీంకోర్టుకే పోయాడు. ఆ పిటిషన్ అడ్మిట్ అయింది. ఆ పిటిషన్ సుప్రీంకోర్టు విచారణలో ఉంది. బహుశా ప్రధానమంత్రి గారు మాట్లాడేది ఆ టెక్నికాలిటీస్ గురించి మాట్లాడారు. ఆయన తెలంగాణకు వ్యతిరేకి కాదు, ఎన్నో సందర్భాలు ఆ విషయం ఆయన చెప్పిండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఎవరు ఏమనుకున్నా ఆ రాష్ట్రం ఏర్పాటుని ఈరోజు ఎవడు రివర్స్ చేయలేరు. అవును, అమరవీరుల రహస్యాలు కూడా నిన్న కూడా ఆయన ఆకాంక్షలు నెరవేరే ఇది ఏర్పడి అనుకున్నది కూడా సాధించాలని కూడా నిన్న కూడా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.